తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిలి ప్రభుత్వ వైద్యశాల నందు రాష్ట్ర కాయకల్ప మిషన్ ప్రతినిధులు గురువారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా స్టేట్ ఎన్హెచ్ఎం నుండి వచ్చిన కాయకల్ప మిషన్ డైరెక్టర్ శ్యామల ఆసుపత్రిలోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రి శానిటేషన్ పారిశుభ్రత చాలా బాగుందని, రోగులకు అందుతున్న సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. గత కొద్ది కాలంలో పెండింగ్లో ఉన్న హెచ్ఆర్ నియామకాలను ప్రభుత్వం భర్తీ చేస్తుందని, దానివల్ల వైద్య సేవలు మరింత మెరుగవుతాయని తెలిపారు. ఆసుపత్రి ఆవరణలో గ్రీనరీ, మొక్కల పెంపకం మరియు ఆసుపత్రి నిర్వహణ తీరును ఆమె అభినందించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కాయకల్ప వెరిఫికేషన్లో భాగంగా ఈరోజు ఆసుపత్రి నుంచి ప్రగతి కనిపించిందని, అయితే ఇంకా కొన్ని చిన్న వాటి లోపాలు ఉన్నాయని గుర్తించామని, వాటిని తక్షణమే నివేదిక రూపంలో హెడ్ ఆఫీస్కు పంపిస్తామని, త్వరలోనే ఆ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాల ప్రధాన వైద్యులు డాక్టర్ చక్రవర్తి, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మరియు ఇతర ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాయకల్ప వెరిఫికేషన్లో భాగంగా ఈ పొదిలి సామాజిక ఆసుపత్రికి రావడం జరిగింది స్టేట్ ఎన్హెచ్ఎం నుండి. అయితే శానిటేషన్ అది చాలా వరకు బాగుంది. హెచ్ఆర్ కూడా ఈ మధ్య చాలా వరకు ఫిల్ చేశారు. ఇంకొన్ని గ్యాప్స్ ఉన్నాయని తెలిసింది. కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. అవి మేము హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఒక్క ఈ పరిశుభ్రతలో ఒకటే మేడం చూసింది. మెయిన్ హాస్పిటల్ అప్కీప్, హెచ్ఆర్ ఎలా ఉన్నారు, మెయింటెనెన్స్ ఎలా ఉంది, అలాగే శానిటేషన్ ఎలా ఉంది, గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు, వీటన్నిటిని చూడటానికి వచ్చాం. మీకు అన్ని సంతృప్తికరంగా ఉంది? చాలా వరకు సంతృప్తి ఉన్నాయి. ఇంకా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. గ్యాప్స్ చేయాల్సినవి ఉన్నాయి. అవి మేము హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేటప్పుడు